हरे हरे कृष्ण कृष्ण माता जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి స్వాగతం అండి. అందరికి ధన్యవాద ప్రణామం. మనం హరే చక్కగా కృష్ణ భగవంతుని మాతాజీ ధ్యానంలోకి దండవత్ ప్రణామాలు. గడిపెడదాం. हरे कृष्ण माता जी హరే धन्यवाद కృష్ణ प्रणाम। హరే కృష్ణ ధన్యవాద మాతాజీ ప్రణాం దండవత్ డివోటీస్. ప్రణామాలు మాతాజీ. ధన్యవాద ప్రణాం డివోటీస్. हरे कृष्ण माता जी, दंडवत प्रणामालु। ధన్యవాద ప్రణాం ప్రభు. बलदेव जगन्नाथ सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरे हरे बोल। अनंत भगवान की जय, लक्ष्मी नरसिम्हा प्रहलाद महाराज की जय, वामन भगवान की जय, राधा बेंगुलरेश्वर की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. మనం 14వ అధ్యాయం ప్రకృతి త్రిగుణములలో ఉన్నామండి. ఈ రోజు మనం చివరి శ్లోకం 27వ శ్లోకం మనం చర్చించుకోబోతున్నాం. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. అమృతమును అనస్వరమును శాశ్వతమును చరమ సుఖపు సహజ స్థితియును అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమును. హరే కృష్ణ. మనం చక్కగా 14వ అధ్యాయం త్రిగుణములు చక్కగా చర్చుకున్నాం. సో ఈ రోజు చిట్ట చివరి శ్లోకం 14వ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ ప్రకృతి త్రిగుణములు మనకి చాలా ప్రాక్టికల్ చాప్టర్. మనకు అర్థం అవుతుంది డైలీ మనం ఏ ఏ గుణాలతో బంధింపబడుతుంటున్నాం, ఆ గుణాల నుంచి ఏ విధంగా బయటపడాలి, ఎటువంటి విధంగా మనం గుణాతీతమైన స్థితిలో ఉండాలి. సో గుణాతీతమైన స్థితిలో ఉన్నప్పుడు ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా చక్కగా చర్చించుకున్నాం. అర్జునుడు అడిగాడు ఎలా ఉంటాడు గుణాతీతమైన వ్యక్తి. భగవంతుడు కూడా ఎంతగానో చక్కగా వాటి గురించి వివరించారు. సో ఆ విధంగా గుణాతీతం ఏ విధంగా అవ్వాలి, ఎప్పుడు కూడా పూర్ణ భక్తియుత సేవలో ఉండాలి, అప్పుడే గుణాతీతమయ్యే అవకాశం ఉందని నిన్నటి శ్లోకంలో అంటే 26వ శ్లోకంలో మనం చర్చించుకున్నాం శుక్రవారం కదండి. ఏమన్నారు? మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఏమన్నారు? అవ్యభిచారిన అంటే అకుంఠితంగా, ఎటువంటి విధంగా ఫెయిల్ అవ్వకుండా, ఎటువంటి కండిషన్ లో కూడా ఫెయిల్ అవ్వకుండా, ఎప్పుడు కూడా కదండి అహైతుకి అప్రతిహత, ఎటువంటి భౌతిక ఫలాపేక్ష లేకుండా నిరంతరంగా సాగే భక్తి అన్ని పరిస్థితుల యందు కూడా కదండి సర్వకాల సర్వావస్థల యందు కూడా ఎవరైతే స్వామి యందు పూర్ణమైన భక్తితో సేవ చేసేవాడు ఏమన్నారో అతి శీఘ్రంగా ఏమని చెప్పారో వాడు ప్రకృతి త్రిగుణములను దాటి ఎక్కడికి వస్తాడు? బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభావాన్ని పొందుతాడు అని చెప్పారు. సో ఈ రోజు శ్లోకంలో చెప్తున్నారు ఏదైతే ఆ నిరాకార బ్రహ్మం ఏదైతే దానికి కూడా నేనే ఆధారం అని స్వామి డిక్లేర్ చేస్తున్నాడు కదండి. ఏదైతే ఆ నిరాకార బ్రహ్మం ఉన్నదో బ్రహ్మనోహి ప్రతిష్టాహం, అహం నేనే
ఆ యొక్క నిరాకార బ్రహ్మ జ్యోతికి కూడా మూలాధారం అని స్వామి చక్కగా వివరిస్తున్నారు కదండి. సో ఈ నిరాకార బ్రహ్మ జ్యోతికి స్వామి మూలం అంటున్నాడు. నిన్నటి శ్లోకంలో ఏమన్నాడు? బ్రహ్మ భావాన్ని పొందుతాము అంటున్నారు. సో ఇది ఎలా అంటే ఈ శుద్ధ భక్తియుక్త స్థితిలో నెలకొని ఉండాలంటే మొట్టమొదటి మనం బ్రహ్మభావ స్థితికి వచ్చి ఉండాలి. సో ఈ బ్రహ్మభావ స్థితిలో ఈ యొక్క స్థితిలో ఏముంటుంది? నశోచతి నకాంక్షతి. ఇది పొందాలన్న ఆసక్తి లేదు, వేరే వాళ్ళ పట్ల ద్వేషము లేదు, ఏదో పోతుందన్న బాధ లేదు. ఎటువంటి భౌతిక పరమైన సంపర్కం లేకుండా దివ్యమైన స్థితిలో నెలకొని ఉండటం. అర్థమవుతుంది భౌతిక పరమైనది ఏదైనప్పటికీ కూడా అది అశాశ్వతమైనది. నేను ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రొడక్ట్ కానే కాదు, నేను ఒక ఆధ్యాత్మిక స్ఫులింగాన్ని అని అర్థం చేసుకుని ఒక దివ్యమైన స్థితిలో నెలకొని ఉండటం. సో అక్కడి నుంచి మన భక్తి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఏమన్నారు చైతన్య మహాప్రభు? ఏమని చెప్పారు? జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్య దాస్ కదండి. సో భగవంతుడి యొక్క నిత్య దాసుడి కింద మనం ఆయనకి సర్వస్వ శరణాగతి చేయాల్సి ఉంటుంది కదండి. సో ఎలా అంటే సో ఇప్పుడు ఏదైనా ఒక రాజుగారికి అంతరంగిక సేవకుడి కింద ఉండాలనుకోండి, దానికి తగ్గిన యోగ్యత ఉండాలి. సో ప్రతి ఒక్కరిని ఇప్పుడు రాజు యొక్క పర్సనల్ అసిస్టెంట్ కింద పెట్టుకుంటారు, లేదా ప్రతి ఒక్కరిని ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క అసిస్టెంట్ కింద పెట్టుకుంటారండి? లేదు మాతాజీ, పెట్టుకుంటే మనకు కూడా ఇచ్చేస్తారా పొజిషన్? బాగా నమ్మకస్తుడు, అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. వాళ్ళకి ఫుల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. లోపల బయటకు వెళ్ళకూడదు ఎటువంటి ఇన్ఫర్మేషన్. సీక్రెట్ అంటే సీక్రెట్ కదండి. సో ఎటువంటి విధంగా అన్ని విధాల నియంత్రణ ఉన్న వాళ్ళు, ఎటువంటి ఏమంటారు ప్రలోభాలకి లొంగనటువంటి వాళ్ళు కదండి. అటువంటి పొజిషన్ లో ఉన్నప్పుడు చాలా మంది చాలా విధాల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ కి పడని వారు పరమ శక్తివంతులు, అన్ని విధాల ఇన్ఫర్మేషన్ సెక్యూర్ గా ఉంచేవారు కదండి. అన్ని విధాల యొక్క ప్రైమ్ మినిస్టర్ గారిని సంతోష పెట్టే వాళ్ళు కావాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం అండి, వస్తాను. ఎవరో వచ్చారు. హరే కృష్ణ. సో అన్ని విధాల యోగ్యత అయిన వాడినే ఎంచుకుంటారు కదండి. సో అలాగే మనం కూడా భగవంతుని యొక్క నిత్య సేవకులు అవ్వాలి కదండి. నిత్య సేవకులు అవ్వాలి అంటే ఇక ఎటువంటి భౌతిక ప్రలోభాలకి లొంగకుండా ఉండాలి కదండి. ఎటువంటి భౌతిక ప్రలోభాలకి లొంగకుండా ఉండాలి. అటువంటి క్వాలిఫికేషన్ కావాలి. అదేంటది? బ్రహ్మభూత స్థితికి వెళ్ళాలి. సో అక్కడి నుంచి చాలా అద్భుతంగా మనం ఈ యొక్క భక్తితో సేవ చేయవచ్చు. నిత్యంగా అత్యంత పరిపూర్ణ స్థితిలో మనం భక్తితో సేవ చేయవచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎటువంటి డౌట్ ఉండదు. ఏంటి, నేను యొక్క దేహమేమో, లేకపోతే ఈ దేహ భావంలో ఇంకా నాకు ఇంపార్టెంట్ అవసరమేమో, అటువంటివి ఏమీ లేవు కదండి. అటువంటి వారికి ఎటువంటి సందేహములు ఉండవు కదండి. పూర్తిగా ఆత్మస్థాయిలో వాళ్ళు ఆలోచిస్తారు. అంతేకాదు ఎక్కడి నుంచి చాలా అద్భుతంగా భగవంతుని యొక్క సేవలో నెలకొనే అద్భుతమైన అవకాశం ఉన్నది. సో అందుకని నిన్నేమని చెప్పారు? గుణాతీతమైన స్థితిలో మనం చక్కగా మన యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉండి, మన స్వరూప స్థితిలో ఉండి ఏం చేయాలి? అక్కడి నుంచి భక్తి చేసే అద్భుతమైన అవకాశాన్ని మనం పొందే అదృష్టం ఎంతగానో ఉంటుంది. సో ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. ఏదైతే ఆ నిరాకార బ్రహ్మం ఏదైతే ఉన్నదో దానికి కూడా మూలం నేనే. ఎందుకంటే చాలా మంది ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు కృష్ణుడు ఉన్నారు కదండి, కృష్ణుడు ఆ నిరాకార బ్రహ్మజ్యోతి నుంచి పుట్టుకొచ్చేసాడు, ఏదో భగవద్గీత చెప్పాడు, మళ్ళీ వెళ్ళి కలిసిపోయాడు. అలాంటి చెప్పే వాళ్ళు ఉంటారు కదా. సో అందుకని ఆయన చెప్తున్నాడు, ఆ నిరాకార బ్రహ్మానికి కూడా నేనే ఆధారం. ఆ నిరాకార బ్రహ్మ నాకు ఆధారం కాదు, ఆ నిరాకార బ్రహ్మానికి నేను ఆధారం అని చెప్పి చాలా క్లియర్ గా స్వామి ఇక్కడ చెప్తున్నాడు. సో మనకి ఎటువంటి అపోహలు ఏమైనా ఉంటే ఇటువంటి దూరం చేసుకోవడానికి అన్నమాట కదండి. సో ఎందుకంటే మన ప్రవృత్తి గురించి స్వామికి బాగా తెలుసు. ఎందుకంటే మన స్వామి యొక్క ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోలేక మనలాగా తీసుకుని వచ్చి మన పక్కన కూర్చోపెట్టి మన రేటింగ్ ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనలాగా ఆలోచించేలా చూస్తాం ఆయనకి.
అందుకని ఆయన చెప్తున్నారు, నేను ఏదైతే ఆ నిరాకార బ్రహ్మజ్యోతి ఏంటది? భగవంతుని యొక్క శరీర కాంతి కదండి! బాడీ ఎఫల్జెన్స్ అది. సో, దానికి కూడా నేనే ఆధారం అని చెప్తున్నాడు. శ్రీమద్ భాగవతంలో ఒక అద్భుతంగా ఒక శ్లోకం వస్తుంది. మొదటి స్కందం 2వ అధ్యాయం 11వ శ్లోకం వస్తుంది. వదంతి తత్వవిదాస్ తత్వం యే జ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సత్యతే. కదండి! సో, ఈ పరమ సత్యాన్ని 3 ఫీచర్స్‌లో అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఏంటది? నిరాకార బ్రహ్మజ్యోతి, పరబ్రహ్మం, లేకపోతే ఇంకోటేంటి? పరమాత్మ, అలాగే భగవాన్. కదండి! 3 ఫీచర్స్‌లో అర్థం చేసుకునే అవకాశం ఉంది. సో, ఎవరైతే భగవాన్ గురించి అర్థం చేసుకోగలుగుతారో, వాళ్ళు ఆల్రెడీ ఈ యొక్క నిరాకార బ్రహ్మజ్యోతి గురించి, పరమాత్మ గురించి అర్థం చేసుకున్న వాళ్ళవుతారు. ఎలా అంటే ప్రభుపాద్ గారు చెప్తారు, మన దగ్గర ఒక రూ. 1000 నోట్ ఉందనుకోండి, అందులో ఆల్రెడీ 500 ఉంది, 200 ఉంది, రూ. 100 ఉంది. కదండీ! సో, ఎవరైనా రూ. 1000 మన దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర 500 లేదని కూర్చొని ఎవరు ఏడవనవసరం లేదు. అందులో అన్నీ ఉన్నాయి. రైట్? సో, అలాగే ఎవరైతే భగవాన్ అంటే భగవంతుడి యొక్క వివిధ శక్తులు, వివిధ ఎక్స్‌పాన్షన్స్ కదండీ! ఆయన యొక్క శరీర కాంతి నిరాకార బ్రహ్మ జ్యోతి. ఆయన వన్ ఆఫ్ ది ఎక్స్‌పాన్షన్స్ ఆఫ్ ఎక్స్‌పాన్షన్ అయిన పరమాత్మ గురించి కూడా పూర్తి అవగాహన వాళ్ళకి కలుగుతుంది. కదండీ! సో, మనం ఈ విషయం చాలా సార్లు చెప్పుకున్నాం. 12వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ఈ యొక్క నిరాకార బ్రహ్మజ్యోతి వరకు అర్థం చేసుకోవటం ఏంటి? భగవాన్ గురించి వరకు అర్థం చేసుకోవటం ఏంటని. చాలా ఎగ్జాంపుల్స్ మనం చాలా సార్లు చెప్పుకున్నాం. కదండీ! సో, ఇప్పుడెలా అంటే మనం ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పుకున్నాం. ముగ్గురు స్నేహితులు ఉంటారు. వాళ్ళసలు ట్రైన్ అంటే ఏమో తెలీదు. సో, ట్రైన్ గురించి అర్థం చేసుకోవడానికి వాళ్ళు రైల్వే స్టేషన్‌కి వెళ్లారు. సో, అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే దూరం నుంచి ఏమొస్తుందండి? ఆ యొక్క శబ్దం వస్తుంది. లైటొస్తుంది. ఓహ్! మొదటి వాడు అనుకున్నాడు ఈ శబ్దం, లైట్ ఇదే ట్రైన్ అంటే. నేను అర్థం చేసేసుకున్నానని చెప్పి ఊర్లో అందరికెళ్లి చెప్పేసాడనుకోండి. ఓకే. అది ఒక విషయం. సో, రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇంకా దగ్గర వరకు వెయిట్ చేద్దాం వెయిట్ చేస్తున్నాడు. అదేమవుతుంది దగ్గరికొచ్చేప్పటికి ఇంజిన్ కూడా ఉంది. ఓహ్! ట్రైన్ అంటే లైటు, సౌండే కాదు. ఏముంది దానికొక ఇంజిన్ కూడా ఉంది అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. సో, మూడో వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు. చక్కగా అది ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చింది. ట్రైన్ స్టాప్ అయింది. ఓహ్! ఇంజినే కాదు దానికి చాలా బోగీలున్నాయి. అందులో చాలా మందున్నారు. అదేమి ఎటువంటి విధంగా శూన్యంగా లేదు. ఆ! ఇటువంటి విధంగా ఏమంటారు ఎటువంటి వెరైటీ లేనట్టుగా ఏమి లేదు. ఫుల్ ఆఫ్ వెరైటీ ఉంది. ఎంతో మంది రకాల వాళ్ళున్నారు. అక్కడ ఎంతో ఆనందంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో కాన్షియస్‌నెస్ చేతనం కనిపిస్తుంది ఇక్కడంతా కూడా. ఇది శూన్యం కాదు. ఆ! వైవిధ్యం చాలా వైవిధ్యం ఉన్నది అని అర్థం చేసుకుంటారు. సో, ఈ ముగ్గురు ట్రైన్ గురించి కొంతవరకు అర్థం చేసుకున్నారు. కానీ మూడో వ్యక్తి ఫుల్‌గా అర్థం చేసుకున్నాడు. కదండీ! సో, ముగ్గురు ఎళ్లి ట్రైన్ గురించి వాళ్ళ ఊర్లో వాళ్ళకి చెప్పినప్పుడు, ముగ్గురు చెప్పింది తప్పు లేకపోయినా, మొదటి వ్యక్తికి అంత పరిపూర్ణంగా మొత్తం ట్రైన్ గురించి అవగాహన లేదు. రెండో వ్యక్తికి లేదు. మూడో వ్యక్తికి మాత్రం మొత్తం ట్రైన్ అంటే ఏంటని ఫుల్ అవగాహన వచ్చింది. అలాగే ఎవరికైతే భగవాన్ గురించి అర్థమవుతుందో, నిరాకార బ్రహ్మజ్యోతి గురించి, పరమాత్మ గురించి అర్థం చేసుకునే అవకాశం ఎంతగానో ఉంది. ఎందుకంటే అవి భగవంతుని యొక్క వివిధ శక్తులు, రూపాంతములు కాబట్టి. సో, అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు మన ఆచార్యులు. కదండీ! ఇప్పుడు సో, దూరం నుంచి కొండ చూసామనుకోండి ఎలా ఉంటుంది? ఓ పెద్ద ఆ! రాయిలాగా ఉంది. ఏదో రాళ్ళు రప్పలున్నాయనుకుంటాం. కొంచెం కొండ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏం కనిపిస్తాయి? చెట్లు కనిపిస్తాయి. ఓహ్! దూరం నుంచి ఎవరో రాళ్ళనుకున్నాను. చాలా గ్రీనరీ కనిపిస్తోంది ఇక్కడ. చాలా బావుందనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే కొండ ఎక్కుతున్నామో, కొండ ఎక్కుతున్నప్పుడు ఏం తెలుస్తుంది? చెట్లు, రాళ్ళే కాదు అక్కడ చాలా ఉన్నాయి. పక్షులున్నాయి, మనుషులున్నారు, ఆవులు తిరుగుతున్నాయి. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మంచి మంచి సువాసనొచ్చే ఫ్లవర్సున్నాయి. తుమ్మెదలు తిరుగుతున్నాయి. ఫ్లవర్స్ చుట్టూ జూంకారం చేస్తున్నాయి. ఎంత అద్భుతంగా ఉంది. అలాగే దూరం నుంచి చూసినోడు కొండ గురించి కొంతవరకు అవగాహనొచ్చింది. దగ్గరికి వెళ్తున్నోడు కొంతవరకు వచ్చింది. కొండ ఎక్కి దాని మీద చూసిన వాడికి మొత్తం అవగాహన వచ్చింది. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కదండీ! సో, ప్రభుపాద్ గారు కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. సో, సూర్య కిరణములు, సూర్య బింబం, సూర్య ప్లానెట్, సూర్య భగవాన్. కదండీ! సో, సూర్య కిరణాలు ఉన్నాయి. సో, సూర్య కిరణాల ద్వారా అర్థమవుతుంది దీనికి కింద ఒక ప్లానెట్ అనేది ఉంది. సో, ఆ ప్లానెట్‌లో మళ్ళీ సూర్య భగవాన్ అని ఆయన ఉన్నారు. సో, ఎవరికైతే సూర్య భగవాన్ గురించి అర్థమవుతుందో, ఆ సూర్య ప్లానెట్ గురించి అర్థమవుతుంది. ఆయన ప్రసరింపజేసే కిరణాల గురించి అర్థమవుతుంది. కదండీ! సో, ఎవరైతే కంప్లీట్‌గా సూర్య గురించి అర్థం చేసుకున్నారంటే 3 ఫీచర్స్‌లో అర్థం చేసుకున్నవాడు అయ్యుండాలి. అలాగే ఇక్కడ ఏదైతే చెప్తున్నారో ఆ నిరాకార బ్రహ్మం అనేదేంటి? భగవంతుని యొక్క దేహ కాంతి. సో, దానికి భగవంతుడే ఆధారం కదండీ! కానీ భగవంతుడికి నిరాకార బ్రహ్మజ్యోతి ఆధారం కాదు.
కదండి. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఏంటి, మన యొక్క సాధకుడి యొక్క ఎయిమ్ ఎక్కడ ఉండాలి? నిరాకార బ్రహ్మజ్యోతితో పరమాత్మ కాదు, ఏమి భగవానుడు. భగవాన్ని చేరటం కదండి. భగవంతుని యొక్క సాకార రూపాన్ని మన్మనాభవ మద్భక్తో మధ్య జీవం నమస్కురు. మనసు ఆయన పాదపద్మాల మీద ఉంచాలి, ఆయన భక్తులు అవ్వాలి, ఆయన అర్చించాలి, ఆయనకి నమస్కారములు సమర్పించాలి. ఇది మన యొక్క చర్మ లక్ష్యం. ఈ విధంగా ఆచరించటం కారణంగా ఏదైతే మనకున్నదో ఇంద్రియ తృప్తి మీద ఏమాత్రం కొంచెంపాటి ఆసక్తి అది పోయి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ధ్యానం పట్ల ఉండటం కారణంగా ఈ దేహం ఉన్నప్పటికీ మనం జీవన్ముక్తులు అవుతాం. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అద్భుతమైన అవకాశం ఉన్నది కదండి. సో ఎప్పుడు కూడా మనం ఈ నిరాకార బ్రహ్మజ్యోతి వరకు వచ్చి ఆగిపోయే ప్రయత్నం ఎప్పుడూ కూడా చేయకూడదు. ఈవెన్ శ్రీమద్ భాగవతం 4వ స్కందం 24వ అధ్యాయంలో పరమశివుడు రుద్రగీత శివగీతం చేస్తూ ఉంటాడు, గ్లోరిఫై చేస్తూ ఉంటాడు భగవంతుడు గురించి. సో ఆయన కూడా చెప్తాడు, కర్మయోగమైన జ్ఞానయోగం ద్వారా అయినా నీ యొక్క సాకార రూపాన్ని పొందటం చాలా చాలా కష్టమయ్యా. కానీ ఎవరైతే నీ యొక్క భక్తి యోగాన్ని ఆశ్రయించి భక్తితో సేవలో నెలకొని ఉంటారో వాళ్ళు నిన్ను చేరటం అతి సులువైన కార్యక్రమం అని చెప్తారు. కాబట్టి ఎందుకని పోనీ నిరాకార బ్రహ్మజ్యోతి వరకే లాగిపోదాం, అక్కడ కూడా ఎటువంటి భౌతిక కర్మశాలు లేవు కదా అనుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే అది కూడా ఒక రకమైన ఇంద్రియ తృప్తి లాంటిది అని చెప్తారు. భక్తులకి ఈ నిరాకార బ్రహ్మజ్యోతిలో కలవటం అనేది ఏమంటారు, కైవల్యం నరకాయతే అంటారు. నరకంతో సమానంలా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకని ఎక్కడైతే భగవత్ సేవ లేదో అది నరకంతో సమానం జీవుడికి కదండి. సో ఆ విషయం భక్తులకి అర్థమవుతుంది కదండి. సో అప్పుడు వాళ్ళు అటువంటి సాయుధ్యముక్తి లీనమైపోవాలి, బ్రహ్మజ్యోతి లీనమైపోవాలన్న కోరిక వాళ్ళు అది కూడా త్యజిస్తారు కదండి. ఇలా త్యజించాలి అని తెలియాలి అంటే ఒక శుద్ధ భక్తుడి సాంగత్యంలోకి రావాల్సి ఉంటుంది. శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యంలోకి వచ్చినప్పుడు భక్తి ఎంత మాధుర్యంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అర్థమవుతుంది. సో లేకపోతే భక్తి బాగుంటుందని వింటాం గానీ మనకి భక్తి ఎంత బాగుందో తెలియాలి అంటే శుద్ధ భక్తుడి సాంగత్యంలో కృష్ణ కథ శ్రవణం చేయాలి. అలాగే ఆ భక్తుడి యొక్క ఆధ్వర్యంలో భక్తి చేయాలి. అప్పుడు అది ఎంత బాగుంది భక్తి అనేది, ఎంత మాధుర్యంగా ఉంటుంది కదండి. అందరూ చేయదగింది. ఇదేమి ఓన్లీ కొంతమంది వర్గానికి సంబంధించింది కాదు. ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా చేయదగింది, ఎవరైనా భగవద్ధామానికి వెళ్ళగలరని అర్థం చేసుకుంటారు కదండి. అలాగే ఈ యొక్క బ్రహ్మజ్యోతిలో కలిసే వాళ్ళు, కలవాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సో ప్రాబ్లం ఏంటవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి యాక్టివిటీ లేకపోతే జీవుడు ఉండలేడు కదండి. జీవుడు అంటే ఎప్పుడు కూడా చైతన్యాన్ని కలిగి ఉంటాడు. ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. అప్పుడే పుట్టిన చిన్న పిల్లవాడిని చూస్తాం, వాడు చేయాల్సింది ఏం పని ఉండదు. ఆయన చేతులు కాళ్ళు తిప్పుతాడు, వచ్చిన వాళ్ళని చూసి నవ్వుతాడు, ఏడుస్తాడు, కళ్ళు నలుపుకుంటాడు. ఏదో ఒక యాక్టివిటీ చేయాల్సిందే. చైతన్యం ఉండంగా బాడీ అన్లెస్ మనం కోమాలోకి వెళ్ళిపోతే తప్ప మన బాడీ కదులుతూనే ఉంటుంది. లేదా గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు కూడా సెటిల్ బాడీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది, సూక్ష్మ శరీరం కదండి. సో మనం ఎప్పటికీ కూడా యాక్టివ్ గా లేకుండా ఉండలేం కదండి. అటువంటిది ఇప్పుడు నిరాకార బ్రహ్మజ్యోతికి వెళ్తామంటే ఇప్పుడు ఇక్కడ రమణ మాతాజీ వీడియో ఆన్ చేసుకున్నారు, నాకు కనిపిస్తున్నారు. సో ఇప్పుడు నేను రమణ మాతాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మాతాజీ బయట ఒక ప్రహరీ గోడ దగ్గర ఒక డోర్ ఉంటుంది. సో అది ఓపెన్ చేసి ఉంది, నేను వెళ్ళిపోయాను. కానీ మెయిన్ సింహద్వారం అది ఓపెన్ లేదు వాళ్ళ ఇంటిది. సో నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడే బయట ప్రహరీ చుట్టూరు తిరగటం, లేకపోతే బయటకు వచ్చేయటం. లోపలికి డోర్ కొట్టి వెళ్ళాలి అంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, తెలిసి ఉండాలి. లోపల ఉన్న ఎవరు వాళ్ళు నాకు తెలిసి ఉండాలి, వాళ్ళతో ఒక బాంధవ్యం ఉండాలి. లేకపోతే ఒకవేళ నేను డోర్ కొట్టినా తీస్తారా, తీరు కదండి. ఒక రిలేషన్ అంటూ ఉంటే డోర్ కొట్టిన వెంటనే అవతల వాళ్ళు తీస్తారు. సో ఇక్కడ నిరాకార బ్రహ్మలో కలిసేవాడికి ఆ జ్ఞాన యోగైనా అష్టాంగ యోగైనా వాడికి భగవంతునితో బాంధవ్యం ఏర్పరచుకోవాలని లేదు, భగవంతునితో సేవ చేయాలని లేదు. సో లోపలికి వెళ్ళడం. సో లోపల వ్యక్తి అంటారు, నీకు నా పట్ల ఎటువంటి అట్రాక్షన్ లేనప్పుడు లోపలికి చేంజ్ చేస్తాం, బయటే ఉండు. సో మరి బయట ఎంతసేపు ఉంటాం, లోపలికి వెళ్ళట్లేదు, ఎంతసేపు ఇంటి చుట్టూరే తిరుగుతుంటాం. మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటది, అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఎవరైనా అక్కడికి వచ్చి అదృష్టవశాత్తు ఆ లోపల ఉన్న వ్యక్తి ఎంత మంచివాడో తెలిస్తే లోపల ఉన్న వ్యక్తితో వెళ్ళి నువ్వు మాట్లాడొచ్చు, అతనితో ఉండవచ్చు అని ఎవరైనా చెప్పగలిగితే, చెప్తే మనం వింటే అప్పుడు ఒక ఆప్షన్ ఉంది, లోపలికి వెళ్తాం. వెరీ రేర్ ఆప్షన్ అది. లేనప్పుడు ఏమవుతుంది, ఓకే ఆల్రెడీ గేట్
తీసుకుని నేను బయటకు వెళ్ళిపోవచ్చు కదా, వచ్చేస్తాం కదండి. సో నిరాకార బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఎలా అంటే, ఇప్పుడు ఒక ఆకుపచ్చ చెట్టు మీదకి వెళ్ళి ఒక ఆకుపచ్చ పక్షి కూర్చున్నంత మాత్రాన అది చెట్టులో కలిసిపోతుందా? కలవదు. ఆకుపచ్చ చెట్టు ఆకుపచ్చ చెట్టే, ఆ పక్షి ఆ పక్షే. కలిసిపోయా నేను చెట్లు అనుకుంటే మూర్ఖత్వం. దేని ఇండివిజువాలిటీ దానికే ఉంటుంది. సో ఆ నిరాకార బ్రహ్మజ్యోతిలో వీడు కలిసినా వీడి ఇండివిజువాలిటీ వాడికి ఉంటుంది. కానీ వాడు ఎటువంటి యాక్టివిటీస్ చేయలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ ఏం చేస్తాడు, లోపలికి వెళ్ళలేడు, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళలేడు, పర్మిషన్ లేదు. సో మరి ఏం చేస్తాడు, మళ్ళీ భౌతిక బయటకు ప్రపంచానికి వస్తాడు. వచ్చేస్తాడు. మళ్ళీ భౌతిక ప్రపంచానికి వచ్చి తన యొక్క స్థితి ప్రకారం ఒక జన్మ అంటూ తీసుకుంటాడు. అదృష్టం దొరికితే కనీసం ఇక్కడ శుద్ధ భక్తుడి సాంగత్యం దొరికితే మళ్ళీ వెళ్తాడు కదండి. సో 0.004% మాత్రం నిరాకార బ్రహ్మజ్యోతి నుంచి వైకుంఠ లోకానికి వెళ్ళే అవకాశం ఉంది. వెరీ రేర్ ఆప్షన్, వెరీ ఫార్చునేట్ సోల్, అదృష్టవంత జీవి మాత్రం వెళ్ళగలడు అక్కడి నుంచి. లేకపోతే మళ్ళీ వెంటనే పడిపోతుంది. అందుకనే మనం ఏం చేయాలి, సాకార రూపాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేయాలి. ఆయన యొక్క నిత్య ధామం, ఆ పరంధామం కదండి, ఆ వైకుంఠ ధామం గోలోక బృందావనం వెళ్ళే ప్రయత్నం చేయాలి కదండి. సో మరి నిరాకార బ్రహ్మజ్యోతిలో కలవాలనుకున్న వాళ్ళు కూడా 2 రకాలు ఉంటారు, బ్రహ్మవాదులు, మాయావాదులు. అంటే నిరాకారవాదులు మళ్ళీ మాయావాదులు అంటారు. సో ఏంటంటే బ్రహ్మవాదులు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు నిరాకార బ్రహ్మజ్యోతి ఫైనల్ అనుకుంటారు, కానీ వాళ్ళు భగవంతుడి యొక్క రూపం పట్ల ఎటువంటి అపరాధం చేయరు. ఎటువంటి అపరాధం చేయని కారణంగా వాళ్ళు చక్కగా నిరాకార బ్రహ్మజ్యోతికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ మాయావాదులు ఉంటారు కదా, సో మాయావాదులు ఏమంటారు, భగవంతుడి భౌతిక ప్రపంచంలోకి ఆవిర్భవించినప్పుడు కూడా ఆయన సచ్చిదానంద రూపం కింద వస్తాడు. కానీ వాళ్ళేమంటారు, ఇక్కడ ఈ భౌతిక దేహాన్ని తీసుకున్నాడు, మనలాంటి వాడే, ఆయనకు కూడా కర్మ సిద్ధాంతం అంటిస్తారు. ఓ రాముడు ఆ విధంగా కష్టపడ్డాడు, అది కర్మ ఫలితం అంటారు. కృష్ణుడు ఆ విధంగా ఉన్నాడు, అది కర్మ ఫలితం అంటారు. అసలు భగవంతుడికి కర్మలకి అతీతమైన వాడు కదండి. ఈ భౌతిక దేహాన్ని ఆయన తీసుకోడు. ఈ భౌతిక ప్రకృతిని టచ్ కూడా చేయడు ఆయన. స్పృశించను కూడా స్పృశించడు. ఇంకా భౌతిక ప్రకృతి ఆయన ఆజ్ఞలకు ఒగ్గి పనిచేస్తుంది. ఆయన వెనకాల ఉంటుంది. ఆవిడ ఎదురుగుంటా రావడానికి కూడా ప్రయత్నించదు. కేవలం ఆవిడ మాయలో ఉన్న వాళ్ళు మాత్రం, బద్ధజీవులు మాత్రం భగవంతుడి ముందుకు వచ్చి కుప్పిగంతులేస్తారు, నేనే భగవంతుడు అని. అది ఎంత హాస్యాస్పదమైన విషయం అని వ్యాసదేవుడు చెప్తారు భాగవతం కదండి. సో ఈ విధంగా ఏమవుతుంది, ఈ యొక్క బద్ధ జీవుడి మాయ వల్ల పడి నేనే భగవంతుడు అనుకుంటాడు తప్ప తను ఎప్పటికీ భగవంతుడు అయ్యే అవకాశమే లేదు. సో మరి ఏం చేయాలి, భగవంతుని యొక్క సాకార రూపం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో బ్రహ్మవాదులకి ప్రాబ్లం లేదు కాబట్టి, ఎటువంటి అపరాధం చేయరు కాబట్టి, వాళ్ళకి ఎప్పుడైతే శుద్ధ భక్తుల సాంగత్యానికి వస్తారో వాళ్ళు చాలా సునాయాసంగా మళ్ళీ సాకార రూపాన్ని ఆరాధించడానికి వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారు, ఉద్ధరించబడతారు. కానీ ఎవరైతే అపరాధం చేస్తారో, ఈ మాయావాదులు భగవంతుని యొక్క రూపం భౌతికమైనదని చెప్పి వ్యాఖ్యానిస్తూ ఉంటారో, భగవంతుని యొక్క లీల నేను చేసే కర్మ సమానమని వ్యాఖ్యానిస్తూ ఉంటారో, వాళ్ళకి మాత్రం భగవంతుని చేరడం చాలా కష్టమైపోతుంది కదండి. ఎందుకంటే అపరాధం చేస్తున్నారు. భగవంతుడి భక్తులకి అపరాధం చేస్తూ ఉంటే మన గోతుని మనమే తవ్వుకుంటూ ఉన్నట్టు అనమాట. ఎంత లోపలికి తవ్వుకుంటామో అంత లోపలికి పడిపోతాం. పైకి రావడం చాలా కష్టం. సరే, అయితే ఈ బ్రహ్మవాదులు ఎవరైతే బ్రహ్మజ్యోతి ఫైనల్ అనుకుంటారు, బట్ భగవంతుడి యొక్క రూపం పట్ల అపరాధం చేయని ఎంతో మంది, వాళ్ళందరూ కూడా చక్కగా మళ్ళీ శుద్ధ భక్తులైన వృత్తాంతాలు మనకి చరిత్రలో చాలా ఉన్నాయి కదండి. సో మనం చెప్పుకున్నాం ఈ 4 కుమారులు. సో ఈ 4 కుమారులు కూడా ఈ ఇంపర్సనల్ బ్రహ్మన్ మీదే వాళ్ళు ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూ ఉండేవారు. సో బ్రహ్మగారి దగ్గర నుంచి సాకార రూపం గురించి విన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా దాని మీద మైండ్ ఇంకా పూర్తిగా ధ్యానం అవ్వలేదు. సో ఈ యొక్క బ్రహ్మజ్యోతి కాన్సెప్ట్ లోనే వాళ్ళు ఉన్నారు. ఎప్పటి వరకు అయితే మళ్ళీ వైకుంఠం రానంత వరకు. సో ఒకసారి ఎప్పుడైతే వైకుంఠం వస్తారో, వైకుంఠం వచ్చినప్పుడు మనందరికీ తెలిసి జై విజయలు ఆపేస్తారు. వాళ్ళేమో వైకుంఠనాథుడిగా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇటువంటి అద్భుతమైన ఈ కోరిక ఉన్న సమయంలో ఈ వీళ్ళు ఆపేస్తారు. సో అప్పుడు వాళ్ళకి చాలా క్రోధం కలుగుతుంది. ఎంత లాలస ఉంది వాళ్ళకి భగవంతుని దర్శించాలని దాని పట్ల అర్థం అవుతుంది. సో వాళ్ళు అనుకుంటారు, ఇదేంటి మేము చిన్న పిల్లలం, ఏం అపరాధం చేస్తాం, మేము రాక్షసులం కాదు, మీ నారాయణ ఏదో చేసేయడానికి లోపలికి వెళ్ళి ఆయన దర్శనం కోసం వెళ్తున్నాం, మీరు మమ్మల్ని ఆపేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఇటువంటి క్వాలిటీస్? కాబట్టి ఏమని చెప్పించేస్తారు వాళ్ళు. ఏమంటారు, మీరు భౌతిక ప్రపంచానికి వెళ్ళిపోండి, ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఈ క్వాలిటీస్, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పించడం జరుగుతుంది.
అప్పుడు వీళ్ళ మధ్యన అప్పటికి జయ విజయులు మళ్ళీ క్షమాపణ అడుగుతారు కుమారుల్ని. సో ఏమవుతుంది అప్పుడు నారాయణుడు లక్ష్మీదేవి సమానంగా వస్తాడు. లక్ష్మీదేవి సమానంగా నారాయణుడి యొక్క దర్శనం అనేది అతి దుర్లభం. అంత తొందరగా దొరకదు అది. యోగులందరికీ కూడా నారాయణుడే దర్శనం ఇస్తూ ఉంటాడు. అది కూడా చాలా దుర్లభం. లక్ష్మీదేవితో కూడి రావటం అనేది చాలా అదృష్టమైన జీవుడు మాత్రమే చూడగలడు. రాధాకృష్ణులు, లక్ష్మీ నారాయణ, లక్ష్మీ నరసింహ అమ్మతో కూడి ఉంటే తండ్రి ఎంతగానో ప్రసన్నంగా ఉంటాడు కదండి. మన ఆచార్యులు రూప గోస్వామి చెప్తారు, ఎప్పుడైనా నీకు వంశీవట దగ్గర త్రిభంగ రూపంలో శ్యామసుందరుడు ఒక్కడే ఉంటే నిన్ను పిలిచినప్పటికీ కూడా పొరపాటున వెళ్ళకద్దు. ఎందుకంటే నువ్వు పరిగెత్తి వెళ్ళే లోపల ఏమవుతాడు కృష్ణుడు? ఏమవుతాడండి? ఉంటాడా? ఉంటాడా? ఉండడు మనకు మాతాజీ, ఉన్నంత ఇంకో వరకు దగ్గరికి వెళ్ళిపోతాడు. వెంటనే మాయమైపోతాడు. మనతో ఆడించుకుంటాడు ఆయన. రా ఇక్కడ ఉన్నాను రా. కానీ రూపగోస్వామి చెప్తారు, ఒక్కవేళ శ్రీమతి రాధారాణి పక్కన ఉంటే నువ్వు ఎటువంటి అభ్యంతరం లేకుండా వెళ్ళవచ్చు. ఎందుకని నువ్వు వెళ్ళేంత వరకు అమ్మ పట్టుకుని ఉంటుంది. నా అబ్బాయి వస్తున్నాడు, నా అమ్మాయి వస్తుంది, ఉండవయా కదండి. సో అమ్మతో ఉన్నప్పుడు స్వామి చాలా ప్రసన్నంగా ఉంటాడు కదండి. సో అమ్మతో ఉన్నప్పుడు అద్భుతమైన దర్శనం అది స్వామిది కదండి. సో అందుకని ఇక్కడ కుమారులు ఆశించకుండానే లక్ష్మీదేవితో కలిపిన దర్శనం స్వామి ఇస్తాడు. అటువంటి దివ్యమంగళ దర్శనం చూస్తారు వాళ్ళు. చూసిన తర్వాత వాళ్ళు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. ఏంటి? భగవంతుడి పాద పద్మాలకు సమర్పించిన గంధం అలదబడి తులసి సమర్పించిన అక్కడి నుంచి వాళ్ళకి ఒక వాసన వస్తుంది. దానికి ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది. తస్యారవిందనయనస్య పదారవింద కింజల్కమిశ్ర తులసీ మకరంద వాయు అంతర్గతస్వ వివరేణ చకారతే సంక్షోభమక్షరజుసమపి చిత్తతన్వో. ఏమైందంట? భగవంతుని యొక్క పాద పద్మాల దగ్గర గంధముతో అలదబడిన తులసి నుంచి వచ్చిన ఫ్రాగ్రెన్స్ వల్ల ఎప్పుడైతే ఈ యొక్క నాసికా రంధ్రాల్లోకి ఎంటర్ అయిందో వాళ్ళ శరీరంలో మనసులో మార్పులు వచ్చేసాయంట కదండి. సో శరీరంలో మార్పులు మనసులు వచ్చేసాయి. అంతేకాకుండా ఏమైంది, వాళ్ళు అప్పటి వరకు ఏదైతే ఈ యొక్క బ్రహ్మజ్యోతి ఆరాధకు వాళ్ళందరూ ఏమైపోతారు? ఆ బ్రహ్మవాదులల్లా ఏమైపోతారు? ఇప్పుడు శుద్ధ భక్తులు అయిపోతారు. కేవలం భగవంతుడికి సమర్పించిన ఆ యొక్క తులసి గంధంతో అలదబడిన తులసి నుంచి వచ్చిన సువాసన కేవలం పీల్చటం కారణంగా కదండి. సో తర్వాత వాళ్ళు ఎంతో శుద్ధ భక్తులు అయిపోతారు. భగవంతుని ఎంతగానో ప్రార్థిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ లీల. మనం చర్చించుకున్నాం భాగవతం చర్చించుకున్నప్పుడు, రైట్? సో ఈ విధంగా ఎవరైనా శుద్ధ భక్తుల సాంగత్యానికి గాని భగవంతుని యొక్క సాంగత్యానికి గాని సంభవ ఆరాధన ఏదో విధంగా వస్తే వాళ్ళు మళ్ళీ శుద్ధ భక్తులు అయిపోయే అవకాశం ఉన్నది. అక్కడే నిరాకార బ్రహ్మజ్యోతి దగ్గర ఆగిపోయే అవకాశం లేదు. అలాగే మనం ఇంకొక వృత్తాంతం చెప్పుకున్నాం. సుఖదేవ గోస్వామి కూడా అంతే కదండి. సుఖదేవ గోస్వామి మన అందరికీ తెలుసు. సో సుఖదేవ గోస్వామి గురించి మనకు తెలుసు. సుఖదేవ గోస్వామి ఎవరు? శ్రీమతి రాధారాణి యొక్క ప్యారెట్ సుకుడు. సో ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి కృష్ణ భగవానుడు అయిపోయిన లీలలో అదే ప్రపంచానికి మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు శుకుడు అంటాడు, నేను వచ్చేస్తాను. శ్రీమతి రాధారాణి కృష్ణ భగవాన్ అంటారు, లేదు లేదయ్యా, నువ్వు చేయాల్సింది చాలా ఉంది ఇక్కడ. అంటే లేదు, మీ లేకుండా, మీ నామం లేకుండా, మీ కథ లేకుండా నేనేం చేయను ఇక్కడ. లేదు చాలా మంచి పని ఉంది, మరి ఏం చేయమంటావు అంటే వాళ్ళు చెప్తారు, ఎక్కడైతే కృష్ణ కథ అవుతుందో వెళ్ళి అక్కడికి వెళ్ళి విను, నీకు అన్ని చోట్లకి యాక్సెస్ ఉంటుంది. సరే అయితే. సో అలా శుకుడు వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీమద్ భాగవతం వివరిస్తూ ఉంటారు. సో అలా వివరిస్తూ ఉన్నప్పుడు ఆవిడ ఏమవుతుంది, సడన్ గా ఆవిడ నిద్రలోకి వెళ్తుంది. అప్పుడు అక్కడే చెట్టు మీద శుకుడు అంతా వింటున్నాడు. ఇప్పుడేమో పార్వతీదేవి ఊ అనట్లేదు. మరి పరమశివుడు ఆపేస్తాడేమో అని చెప్పి రామచిలుకలు ఏం చేస్తాయి, మనం ఎలా చేస్తామో మనం అనుకరిస్తూ ఉంటాయి. అలాగే పార్వతీదేవి లాగా ఊ అంటుంటే పరమశివుడు కంటిన్యూ చేసేస్తారు. సో ఆయన ఎప్పుడైతే మొత్తం కంటిన్యూ చేసి కళ్ళు ఓపెన్ చేసి చూసేపాటికి పార్వతీదేవి ఆల్రెడీ నిద్రలో ఉంది. అప్పుడు స్వామి క్షమించండి, కొంచెం ఇలా అయిపోయింది. మరి ఎవరు నాకు నేను చెప్తున్నప్పుడు అన్నిటికీ కూడా ఒక కంటిన్యూ అని చెప్పింది ఎవరు అంటే శుకుడు. అవునా, ఇంత పని అయిపోయింది. వెంటనే పరమశివుడు త్రిశూలం పట్టుకుని ఆ రామచిలుకని వెంబడించ ప్రారంభిస్తారు. ఎందుకంటే అప్పటికి ఇంకా భాగవతం రివీల్ అవ్వలేదు.
ఎవరైతే భాగవతం వింటారో వాళ్ళు శాశ్వతులు అయిపోతారు. సో ఇప్పుడు ఈ ఎవరు వినేసింది దీన్ని నేను దుర్వినియోగం చేస్తారా ఏంటి అని చెప్పి పరమశివుడు వెళ్తూ ఉంటే, సో అదే సమయంలో మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది? వ్యాసదేవుడు వ్యాసదేవుడు వాళ్ళ భార్య వటికతో మళ్ళీ చెప్తూ ఉంటారు. భాగవతం చెప్తూ ఉంటాడు ఆయన. ఆల్రెడీ రచించి ఉన్నాడు శ్రీమద్ భాగవతం ఆయన చెప్తూ ఉంటాడు. ఆవిడ ఏం చేస్తుంది వింటూ వింటూ నోరు తెరుస్తుంది. ఆవిలిస్తూ ఉన్నప్పుడు ఈ రామచిలక అనుకుంటారు లోపలికి వెళ్ళిపోవటమే సేఫ్ ఇప్పుడు. ఈ పరమశివుడి నుంచి తప్పించుకోవాలంటే అని చెప్పి ఆవిలిసినప్పుడు లోపలికి వెళ్ళి సో ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాడో ఇంక అక్కడ వెళ్ళిపోతాడు. ఆవిడ గర్భంలోకి వెళ్ళిపోతాడు. పరమశివుడు వస్తాడు. లేదు నేను అటాక్ చేయాల్సిందే. వ్యాసదేవుడు అంటారు ఏం జరిగింది అసలు ఏం తప్పు అయిందంటే ఇలా భాగవతం అవునా అయితే ఇంక చేయడానికి ఏముంది పరమశివ ఎప్పుడైతే వినేశాడో ఆ శుకుడు అప్పుడే శాశ్వతం అయిపోయింది ఇక మనం చేయడానికి ఏమీ లేదు. అవునా సరే అయితే అని చెప్పి పరమశివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఇప్పుడు వ్యాసదేవుడు అలాగే వటికి యొక్క సంతానం కింద మళ్ళీ సుఖదేవ గోస్వామి కింద ఆయన రావటం జరుగుతుంది కదండి. ఎప్పుడైతే అలా వచ్చినప్పుడు బయటికి రాడు ఆయన. అలాగే 16 సంవత్సరములు వాళ్ళ తల్లిగారి గర్భంలోనే ఉండిపోతాడు. మనం 9 నెలలు మోయడానికి ఎంతో కష్టపడతాం కదండి. 16 సంవత్సరాలు ఆవిడ మోస్తుంది బయటికి రావట్లేదు ఆయన. బయటికి రావయ్యా అంటే రానంటాడు. లేదు లేదు బయటకు వస్తే ఈ మాయ నన్ను పట్టించుకుంటది నేను రాను. సో ఇంక అప్పటికి మళ్ళీ కృష్ణ భగవాన్ ప్రార్థిస్తే కృష్ణ భగవానుడు వచ్చి చెప్తే ఆయన సరే అయితే బయటకు వచ్చినా నా మాయ నేను ఏది చేయదయా అని చెప్పినప్పుడు వస్తాడు ఆయన. రావటమే ఒక మంచి యువకుడి కింద వస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు ఆయన అరణ్యం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో ఎంతో అద్భుతంగా వస్తుంది వర్ణన. సో వ్యాసదేవుడు పిలుస్తాడు పుత్ర 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 అని పిలుస్తున్నా ఎంతో ప్రేమగా వెనక్కి కూడా తిరుగుడు. ఎందుకంటే అప్పటికే మొత్తం వైరాగ్యం వచ్చింది కదండి. అప్పటికి బ్రహ్మభూత స్థితిలో ఉన్నాడు ఆయన. పుట్టడం ఎంత అదృష్టం కదండి. కానీ ప్రాబ్లం ఏంటి నిరాకార బ్రహ్మజ్యోతికి అటాచ్ అయిపోయి ఉన్నాడు. సాకార రూపానికి అటాచ్ అయి ఉంటే సరే వెళ్ళి ధ్యానం చేసుకుంటాడు అనుకోవచ్చు. అందుకని వ్యాసదేవుడు ఉండవయ్యా నేను చెప్తాను భాగవతం తర్వాత వెళ్దు గాని అంటే ఈయన వెళ్ళిపోతూ ఉంటాడు. సో వ్యాసదేవుడి యొక్క తపన చూసి అక్కడున్న గుహలు చెట్లు అవి కూడా పుత్రా 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 అని పిలుస్తున్నప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోతాడు. సో అప్పుడు అనుకుంటారు వ్యాసదేవుడు ఎలా తీసుకురావాలి వెనక్కి మళ్ళీ చెప్పాలి కదా భగవంతుడి గురించి కదా. సో సరే అని చెప్పి అప్పుడు అనుకుంటారు. ఇద్దరు శిష్యులను పంపించి అంటారు మీరు ఎక్కడైతే ఈ యొక్క సుఖదేవ గోస్వామి ఎక్కడైతే ధ్యానం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి నేను చెప్పిన 2 శ్లోకాలు పఠించండి. జస్ట్ మీరేదో చెట్లు కొట్టుకున్నట్టు చేయండి అంతే. తర్వాత సంగతి అంతా తనే వచ్చేస్తాడు మీరేం చెప్పకపోయినా అంటే సరే అని చెప్తారు. ఆ 2 శ్లోకాలు ఏంటంటే మనకి శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 21వ అధ్యాయం 5వ శ్లోకంలో వస్తుంది. భగవంతుని యొక్క సౌందర్యం గురించి ఒక శ్లోకం అన్నమాట. బర్హా పీడం నటవర వపు కర్ణయోర్ కర్ణికారం బిభ్రద్వాసః కనక కపిసం వైజయంతి చ మాలం రంధ్రాన్ వేణోరధర సుతయా పురయం కోప వృందారణ్యం స్వపదరమణం ప్రావశిద్గీత కీర్తి. ఎలా ఉంటాడు ఆయన బర్హాపీఠం పీకాక్ ఫెదర్ పెట్టుకుని ఉంటాడు. నటవర బెస్ట్ ఆఫ్ ద డాన్సెస్ నాట్యం చేసే వాళ్ళు బెస్ట్ పర్సన్ అంట. ఎవరైనా మామూలు నేల మీద చేయవచ్చు. అది నేల చాలా జారుతూ ఉందనుకోండి నృత్యం చేయడం చాలా కష్టం. అలాగే పాము ఎలా ఉంటుంది చాలా గ్లాసీగా ఉంటుంది కదండి జారుతూ ఉంటుంది. అటువంటి కాళీయుడు మీద ఆయన నృత్యం చేస్తాడు. అది కూడా పాము ఏమైనా సైలెంట్ గా ఉందా ఓకే సరే నాట్యం చేయండి స్వామి లేదు. కాళీయుడు అటాక్ చేసే మూడ్లో ఉన్నాడు. అటువంటి అప్పుడు కూడా స్వామి ఎంత అద్భుతంగా నాట్యం చేస్తారో అందుకని ఏమన్నారు ఆయన నటవరా కదండి. నటుల్లో నాట్యం చేసే వాళ్ళలో బెస్ట్ పర్సన్ అత్యున్నతమైన వాడు కదండి. ఎలా ఉన్నాడు ఇంకా ఆయన కర్ణయోర్ కర్ణికారం బిభ్రద్వాస కనక కపిసం యొక్క ఏమన్నారు ఆయన యొక్క బంగారు వర్ణం ఉన్న వస్త్రం ధరించి ఉన్నాడు. వైజయంతి మాల ధరించి ఉన్నాడు కదండి. ఎలా ఉన్నాడు ఈ యొక్క ఫారెస్ట్ అంతా కూడా ఆయన యొక్క ఫుట్ ప్రింట్స్ అన్ని పడి ఉన్నాయి కదండి. సో ఇంకా ఎలా ఉంది ఆయన ఫ్లూట్ యొక్క రంధ్రాల్లో అమృతాన్ని నింపుతున్నాడు ఆయన పెదవుల ద్వారా కదండి. ఈ విధంగా అక్కడున్న బృందావన వాసులు గొప్ప వాళ్ళు అందరూ గ్లోరిఫై చేస్తున్నారు కదండి. ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుని యొక్క రూపం ఇంత అందంగా ఉంది ఆయన గ్లోరిఫై చేస్తున్నప్పుడు
సుఖదేవ గోస్వామి అనుకుంటాను, అవునా నేను బ్రహ్మజ్యోతి మీద చేస్తున్నాను, ఇంత అద్భుతమైన రూపం ఈయన మీద కదా చేయాలి చేస్తే ధ్యానం అని అనుకుంటూ ఉన్న సమయంలో మళ్ళీ ఇంకొక శ్లోకం చెప్తారు. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 2వ అధ్యాయం 23వ శ్లోకంలో ఈ విషయం వస్తుంది. అహో బకీయం స్తనకాలకూటం జిగ్వాంసయాపయాత్ అపి అసాధ్వి లేభే గతిం దాత్రి ఉచితం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమ. ఎవరికంటే ఆయన చూపించాడు బకాసురుడి యొక్క చెల్లెలైన పూతనకి ఏం చేస్తుంది ఆవిడ, స్తనాల నిండా కూడా కాలకుట విషయాన్ని పెట్టుకొని వచ్చిన ఆవిడకి ఏం చేశాడు ఆయన, ధాత్రి పొజిషన్ ఇచ్చాడంట. ఒక నర్సు తల్లి లాంటి పొజిషన్ ఇచ్చేసాడంట కదండి. మనకి 7 తల్లులు ఉన్నారు. ఎవరు? మన కన్న తల్లి ధాత్రి అంటే నర్సు లాగా తల్లిలాగా వ్యవహరించే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ అయినా హాస్పిటల్ నర్స్ అయినా కదండి, ఎవరైనా మనని తల్లిలాగా ప్రేమగా చూసుకునేవారు. అలాగే రాజు యొక్క భార్య, గురువు యొక్క భార్య, బ్రాహ్మణుడి యొక్క భార్య, అలాగే భూదేవి, అలాగే గోమాత, 7 తల్లులు కదండి. సో అటువంటి ధాత్రి నర్సు లాంటి పొజిషన్ ఆయన ఇవ్వటం జరిగింది. సో ఎంత కరుణామయుడు, అంతేకాకుండా అందమైన వాడు, కరుణ కలిగిన వాడు, అతి చిన్న వయసు, ఇంకా చాలా చిన్నవాడు అప్పటికి, రోజుల బిడ్డ అయినప్పటికీ కూడా అంత పరమశక్తివంతుడు, అంత పూతన లాంటి రాక్షసుని సంహరించేశాడు. సో ఈ కాంబినేషన్ చాలా కష్టం. అందం, బలం కదండి, దానికి తోడు ఏమైంది, చిన్నవాడైనప్పటికీ కూడా అన్ని ఐశ్వర్యాలు పుష్కలంగా ఉన్నవాడు. సో ఎవరు ఈ వ్యక్తి, ఎవరు అని కుతూహలం కలిగింది ఎవరికి, మన సుఖదేవ గోస్వామికి. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతాడు, ఎవరు ఈ వ్యక్తి, ఈయన గురించి ఇంకొంచెం చెప్పండి, చెప్తే నేను ఆయన పట్ల దానం చేసుకోవాలి. అవునా, మాకు తెలియదండి. సో మేము అలాగక్కడ వ్యాసదేవుడు అంటే ఆయన చెప్తుంటే విన్నాం. సో కావాలంటే మేము అక్కడ తీసుకుని వెళ్తాం, ఆయన అడగండి, ఆయనకు బాగా తెలుసు. అప్పుడు సరే అయితే అప్పుడు వస్తాడు మళ్ళీ. అప్పుడు శ్రీమద్ భాగవతం తండ్రి గారి దగ్గర నుంచి వింటాడు. తర్వాత మన అందరికీ తెలిసిందే, సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ తో పాటు ఆ సభలో ఎన్నో మంది మునులు, ఋషులు, అంతేకాకుండా వాళ్ళ తండ్రి గారిని వ్యాసదేవుడు కూడా ఉంటాడు ఆ సభలో. వ్యాసదేవునికి గురువు గారు ఎవరు? నారదుడు. నారదుడు కూడా ఉంటారు. నారదుడు అంటే వాళ్ళ గురువు ఉన్నారు, వాళ్ళ పరమ గురువు కూడా ఉన్నారు. చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ప్రవచనిస్తున్నప్పుడు మన దీక్షా గురువులు, అలాగే దీక్షా గురువుల యొక్క గురువులు ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది అంటే ఎంత ఎక్సాల్టెడ్ పొజిషన్ సుఖదేవ గోస్వామి కదండి, అంత అద్భుతంగా. అంతేకాకుండా ఆయన సుఖుడు కదా, ఏదైనా పండు ఏమవుతుంది, రామచిలుక కొరికితే అది ఇంకా తీగ అవుతుంది. అటువంటిది మిగల పండిన పండు ఎలాంటిది, వేదాలన్నీ కూడా కల్పవృక్షానికి పండిన పండు లాంటిది శ్రీమద్ భాగవతం. అటువంటి శ్రీమద్ భాగవతం సుఖుని యొక్క ముఖం ద్వారా రావటం కారణంగా ఇంకా అమృత ద్రవ సంయుతం, ద్రవం అయిపోయింది, అమృత ద్రవం. పండు అంటున్నారు, ద్రవం ఏంటి అంటే అది ఎలా ఉందంటే శ్రీమద్ భాగవతం లోపల గింజలు లేవంటే బయట తొక్కలేదు, అంత జ్యూసీ ఫ్రూట్. సో అందుకని శ్రీమద్ భాగవతం ఎటు సైడ్ నుంచి తీసుకున్నా అంతే బాగుంటుంది కదండి. మిగల పండిన మామిడి పండు ఎటు సైడ్ నుంచి కొరికినా అంతే మాధుర్యంగా ఉంటుంది. సో ఆ విధంగా శ్రీమద్ భాగవతమే అతి మధురం, అతి పవిత్రమైనది. అమల పురాణం శ్రీమద్ భాగవతం, అది సుఖదేవ గోస్వామి ముఖత వస్తుంది, ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని వ్యాసదేవుడు ఏమన్నారు, పిబత భాగవతం రసమాలయం, తాగండి, రండి, పిబత భాగవతాన్ని తీసుకోండి కదండి. సో ఈ విధంగా సుఖదేవ గోస్వామి కూడా శుద్ధ భక్తుడు అయ్యాడు, సాకార రూపానికి అటాచ్ అయ్యాడు. సో ఇలా చూస్తే మనకి చరిత్రలో, శాస్త్రాల్లో చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈవెన్ చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్య గారిని కూడా ఈ విధంగానే కదండి, ఆయన కూడా ఈ యొక్క నిరాకార బ్రహ్మజ్యోతికి అటాచ్ అయిన వాటి నుంచి శుద్ధ భక్తుని చేస్తారు. మనకి చాలా అద్భుతమైన డిస్కషన్ చాలా సార్లు చర్చించుకున్నాం, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, రైట్. సో ఈ విధంగా శ్రీమద్ భాగవతం అలాగే భగవద్గీత వీటి యొక్క శ్రవణం చేయటం కారణంగా గురుముఖత ఏమవుతుంది, ఈ యొక్క మన యొక్క రియల్ స్టేటస్, మన యొక్క నిజ స్థితి మనకు అర్థమవుతుంది. అర్థమై ఏమవుతుంది, మనం భగవంతుని శరణాగతి పొందాలని దృఢంగా నిశ్చయం కలుగుతుంది. భగవంతుడికి మనం శరణాగతి పొందుతాం, మళ్ళీ భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. సరే,
ఇవన్నీ చూస్తుంటే ఈవెన్ రుద్రగీతలో కూడా పరమశివుడు చెప్తాడు భక్తి యోగం చాలా ఈజీ, భగవంతుని చేరటం చాలా సునాయాసం. అయినప్పుడు మనకెందుకు కష్టంగా ఉంటుందండి భక్తి యోగం? మనకు కష్టంగా ఉంటుంది కదా, ఈజీగా ఉంటుందా? మాయ చేత మనం ఈ త్రిగుణాల వల్ల మనం దాని నుంచి రాలేకపోతున్నాం మాతాజీ. ఓకే, కష్టం మాతాజీ మనం ఆ రుచిని మరిగితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికి వాళ్ళం యజమానులం అనుకుంటున్నాం మాతాజీ. ఓకే. ఇంకా ఎందుకు శుద్ధ భక్తి భక్తులు కాదు కాబట్టి. అంత సులువైనప్పటికీ కూడా భక్తి చేయటం చాలా కష్టం అయిపోతుంది మనకి చేయడానికి? శుద్ధ భక్తులం కాదు కాబట్టి. భౌతిక విషయాలలో మిథ్యాహంకారంతో ఉన్నాం మాతాజీ. మిథ్యాహంకారం, భౌతిక విషయాలకు టైం ఎక్కువ ఇస్తుంది. ఆహా, భౌతిక భౌతిక విషయాలకు ఎక్కువ టైం భౌతిక ఇవ్వడం. విషయాలకి ఎక్కువ టైం ఇంద్రియ లోలత్వంతో ఉన్నాము. భౌతిక ఓకే, ఇంద్రియ భౌతిక లోలత్వం. విషయాలకి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం. ఓకే, బద్ధ జీవనం మాతాజీ. బద్ధ జీవులం, నిత్య బద్ధ జీవులం, అవును. నిత్య అలా ఇంకా నేనే గొప్ప ఎటర్నల్లీ కండిషన్ సోల్స్. ఓకే, ఇంకా అవును. ఇంకా ఏంటి? నేనే గొప్ప, నేనే రాజును అవ్వాలి. ఓకే, భక్తిలోకి వచ్చా కూడా అనుకుంటున్నాం ఇంకా నేనే రాజు అవ్వాలని. ఓకే, ఈ అని దేహమే ఉంటుంది కాబట్టి శాశ్వతం మనం అనుకుంటున్నాం దాన్ని మాతాజీ. దేహ లేదు. నుంచి మనం బయటకు రావాలి. సో మీరు ఆత్మ. ఇప్పుడు చెప్పే రీజన్స్ అన్ని భక్తులకు వచ్చాక కూడా ఇంకా అనుకుంటున్నాం ఇంకా కదండి, అందుకనే లేదు భక్తి మాట్లాడి చేయలేకపోతున్నాం. అది కాదు మాట్లాడి భక్తులు మరేంటి? అయ్యాక ఉండదు మాట్లాడి. మరి భక్తులు భక్తులు అయ్యాక అయ్యాక ఉండకపోతే దాన్ని- ఇంకా ఎందుకు భక్తి కష్టం అవుతుంది? ఇది అభక్తులు చెప్తే బాగుంటుంది ఈ విషయాలన్నీ మీరు చెప్పినవన్నీ. మరి భక్తులైన వాళ్ళకి మాయ- అన్ని మాయ విషయాలు పట్ల- తెలిసినా ఎందుకు మాయ కష్టం పట్ల- అవుతుంది? మాట్లాడి సాధన సరైన సాధన చేయక మాతాజీ. సరిగ్గా సాధన చేయక. మాయ ఓకే, మాయ అప్పుడప్పుడు కర్మేస్తుంది మాతాజీ. అప్పుడప్పుడే చేస్తుందా మిమ్మల్ని? ఓకే, నామాన్ని సరిగ్గా నామాన్ని నన్నైతే శుద్ధ ఎప్పుడు నామాన్ని ఏడిపిస్తుంది తీసుకోకపోవడం ఇంకా. వల్ల ఆ, మాతాజీ. ఓకే, శుద్ధ నామాన్ని తీసుకోకపోవడం వల్ల శుద్ధ నామం తీసుకోవట్లేదు. ఓకే, మోహం కారణం గొప్ప ఆహా. గురువుల సాంగత్యం వదలకూడదు మాతాజీ. గొప్ప గురువుల మోహం కారణం. మోహం శుద్ధ కారణం. భక్తులు. ఓకే, శుద్ధ భక్తుల సాంగత్యం లేకపోవటం మాతాజీ. శుద్ధ భక్తుల సాంగత్యం లేకపోవటం. అయినా ఇప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది శుద్ధ భక్తుల సాంగత్యం. ఈ టెక్నాలజీ, థ్యాంక్స్ టు టెక్నాలజీ ఎన్ని లెక్చర్స్ అప్లోడ్ చేస్తున్నారు. మన గురు మహారాజ్ డైలీ కథ ఇస్తున్నారు. ఎందుకు దొరకట్లే? చక్కగా దొరుకుతుంది. శ్రీల ప్రభుపాద్ గారి పుస్తకాలు ఉన్నాయి, విరివిగా ఉన్నాయి. మన జీవితాంతం చదివిన కంప్లీట్ చేయలేని పుస్తకాలు ఉన్నాయి శ్రీల ప్రభుపాద్ గారివి. సాంగత్యం ఆయన పుస్తక రూపంలో ఇస్తున్నారు. ఇప్పుడున్న ఆచార్యులు మన గురు మహారాజు ఎలాగో ప్రభుపాద్ గారు ఎంతో అద్భుతమైన శిష్యులు. ప్రతిరోజు వాళ్ళకి ఎటువంటి కండిషన్ లో ఉన్నా వాళ్ళు లెక్చర్స్ ఇస్తున్నారు. ఆ విధంగా మనకు సాంగత్యం ఇస్తున్నారు. మన బద్ధకం మాతాజీ. మన బద్ధకం. ఓకే, మాతాజీ భక్తులమైనాక ఇవన్నీ గుణాలు ఉండవు మాతాజీ. గుణాతీత బంధాలు స్థితి అనేది విడవలేకపోవడం. బద్ధకం అనేది వస్తూనే ఉంటుంది మాతాజీ. బద్ధకం వస్తూనే ఉంటుంది. ఓకే, మాయాదేవి ఒడిలో మాయ ప్రశాంతంగా మాతాజీ. పోతున్నారు మాయ మాతాజీ. అనుక్షణం మనల్ని కొంచెం లెగిసాం పట్టుకుంటుంది కదా, మరి మాతాజీ. ఫుల్ గా పడుకోలేదు కదా, కొంచెం లేపారు మన గురువులు. అయినా ఎందుకు మనకు భక్తి కష్టంగా ఉంది? పూర్తి లేయాలంటే వ్యవసాయాత్మకంగా లేకపోవడం, దృఢ నిశ్చయంగా లేకపోవడం. ఓకే, గురు నిశ్చయం, మాతాజీ అకుంఠిత భక్తి సింగిల్ పాయింటెడ్ అకుంఠిత భక్తి. కాన్సన్ట్రేషన్ లేకపోవటం. ఓకే, వండర్ఫుల్ పాయింట్ అకుంఠిత భక్తి చేయలేకపోవడం మాతాజీ మాతాజీ. మనం అకుంఠిత భక్తి భక్తిలో ఇంకా ఉన్నా కూడా మన చుట్టూ వాళ్ళు మనల్ని ఆ విధంగా భక్తిలో లేదు కాబట్టి మనము అందులోకి కొంచెం వెళ్లాల్సి వస్తుంది సమ్ టైమ్స్. ఓకే, చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, అసోసియేషన్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, ఇంకా మాతాజీ అవ్యభిచారిణ భక్తి ఇంకా చెయ్యాలి మాతాజీ. అకుంఠిత అకుంఠితంగా భక్తి. భక్తి చేయలేకపోతున్నాం. ఓకే, కొన్ని సమయాల్లో ఫెయిల్ అయిపోతున్నాం. ఓకే, ఇంకా నేను పెద్ద క్వశ్చన్ అడగలేదు. మనం ఎందుకు భక్తిని సులువుగా సంతోషంగా చేయలేకపోతున్నాం? మాయ మాతాజీ మాతాజీ గురువులు మాయ మాత్రం అప్పుడప్పుడు కమ్మేస్తుంది అట్రాక్షన్ తోటి. చుట్టాలు పక్కాలు వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తున్నారు అనేసి అని ఓకే, అట్రాక్షన్. ఓకే, వదులుకోలేకపోతున్నాం మాతాజీ. ఆసక్తి వదులుకోలేకపోతున్నాం. ఆసక్తి వదులుకోలేకపోతున్నాం. అన్ని భౌతిక విషయాలు తెలుసు, బంధాలు తెలిసినప్పటికీ ఆసక్తి వదులుకోలేకపోతున్నాం. ఓకే, భౌతిక బంధాలు ఇంకా కష్టాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండి భక్తి మీద తక్కువ ఉండటం వల్ల చేయలేకపోతున్నాం మాతాజీ. కాన్సన్ట్రేషన్ వేరే వాటి మీద ఎక్కువ ఉంది. ఓకే,
ఇంద్రియ నిగ్రహం కొద్ది గొప్ప చేసుకోలేకపోవటం. ఇంద్రియాసక్తి ఉంది మాతాజీ, కొద్ది గొప్ప ఓకే. ఇంద్రియాసక్తి ఇంద్రియ ఉంది. తెలిసినప్పటికీ ఇంద్రియ కూడా నిగ్రహం ఇంద్రియాలను చేసుకోలేక నిగ్రహించుకోవాలని తెలుసుకున్నప్పటికీ కూడా నిగ్రహించుకోలేకపోవటం. నిగ్రహించుకోలేకపోవటము. ఓకే, ఇంకా అంటే మాతాజీ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి బాధ్యత అనేది గుర్తు వచ్చి కొంచెము మతి ఇటు సైడ్ పోతుంది మాతాజీ. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ మనల్ని ఏమి ఇంట్లో బాధ్యతలు వదలమని ఏ ఆచార్యుడు చెప్పలేదు కదా. ఇంట్లో బాధ్యతలన్నీ చేయాలి, వితౌట్ అటాచ్మెంట్ చేయాలి. రైట్, ఓకే. మాయా ప్రభావం అహంకార్యం వల్ల మనం పూర్తిగా గురువుని పూర్తిగా సర్వస్వ శరణాగతులం కాలేకపోతున్నాం మాతాజీ. సర్వస్వ శరణాగతి ఓకే. కాలేదు. వెరీ నైస్. సో చాలా చాలా ధన్యవాదాలు డివోటీస్, థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని ఒకసారి అందరిని మాట్లాడు అహంకార్యం వల్ల అహంకారం వల్ల. ఓకే, జై, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. అన్ని చాలా చాలా అద్భుతమైన సమాధానాలు. సో మీరు అన్ని యాడ్ చేశారు. సో చాలా అద్భుతమైన పాయింట్స్ అన్ని చెప్పారు. ఏదైతే చెప్పారో అవన్నిటిని మనం దాటి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అందరం కూడా సాధకులమే, అందరూ కూడా స్ట్రగుల్ అవుతున్నాం వీటన్నిటితో బయటపడడానికి. బట్ ఏం చేయాలి, అవన్నీ దాటి మనం ఆ విశుద్ధ భక్తి చేసే ప్రయత్నం మనకు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తే తర్వాత గురు కృష్ణ కృప మన మీద ఉంటుంది. వాళ్ళు మిగతా అంతా నడిపిస్తారు. అట్లీస్ట్ మనం ప్రయత్నం అంటూ చేస్తుంటే కదండి, అప్పుడు వాళ్ళకి మనకు కరుణ. ఎలాగైతే మనం చెప్పుకున్నాం ఒకసారి, చిన్న పక్షి సముద్రం ఏం చేస్తుంది, చిన్న పక్షి యొక్క గుడ్లు తీసేసుకుంటే పక్షి చెప్తుంది, నా గుడ్లు నాకు ఇచ్చేసాయి, లేకపోతే నీ నీళ్ళని తాగేస్తా. సముద్రుడు ఏమంటాడు, నువ్వు నా నీళ్ళని తాగేస్తావా, నేను ఏదైతే తీసుకున్నానో మళ్ళీ ఇవ్వను, తాగితే తాగు. చిన్న పక్షి ఏం చేస్తుంది, అవునా సరే అయితే నా పక్షులు నాకు కావాల్సి నా ఏమంటారు నా గుడ్లు నాకు కావాల్సిందని చెప్పి తాగటానికి తీస్తుంది. ఒక్కొక్కసారి దాని ముక్కుతో తీసి నోటితో తీసి అవన్నీ అక్కడ పోస్తుంది. ఎప్పటికి సముద్రం ఎండుతుంది, దాని జీవితం అయిపోయిన ఎండదు, దానికి తెలుసు, అయినా సరే చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసింది, అందరూ నవ్వుతున్నారు. ఏంటి దీనికి పిచ్చా, గుడ్లు వెళ్ళిపోయి బట్ దీని ప్రాణం కూడా పోయేలా ఉంది. బట్ ఈ దాని విషయం ఆ సంకల్పం. నోట ఈ నోట విని గరుడ భగవానికి కూడా తెలిసింది, ఓ చిన్న పక్షి ఇంత దృఢ సంకల్పం. సో గరుడ వచ్చి చెప్తారు, ఏమనుకుంటున్నావు, నన్ను అన్ని తాగేమంటావా నీళ్ళు, లేకపోతే వెంటనే గుడ్లు ఇచ్చాయి. సముద్రుడు అంటాడు, భలే బాగుంది, మిమ్మల్ని ఎదిరించే శక్తి నా దగ్గరే ఉంది, వెంటనే ఇచ్చేస్తాను కదా. అలాగే మన గురువులు నిలబడతారు మన వెనకాల. ఎప్పుడైతే మన సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు మన గురువులు నిలబడతారు, ప్రభుపాద ఉంటారు, కృష్ణ భగవాన్ నిలబడతారు. అప్పుడు మాయాదేవి నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంది. లేకపోతే మాయాదేవితో ఒంటరిగా పోరాటం చేయటం అసాధ్యం. లేదా నాకు ఎవరు అవసరం లేదు, భక్తి సాంగత్యం వద్దు, గురువు యొక్క ఆశీస్సులు అవసరం లేదు, కృష్ణ భగవాన్ కరుణ అంతకంటే అవసరం లేదు. సెల్ఫ్ సెంటర్డ్ ని చాలా శక్తివంతుని అనుకుంటే అదే మన మొదటి వైఫల్యం కదండి. సో ఎలాగైతే ఆ చిన్న పక్షి ఎప్పుడైతే గరుడు యొక్క ఆసరా తీసుకుందో పెద్ద సమస్యని సునాయాసంగా బయటపడింది. సో గరుడు యొక్క ఆ యొక్క కరుణని ఆకర్షించడానికి చేసింది ఏంటి, ఆ పక్షి యొక్క దృఢ సంకల్పం. అలాగే మనం కూడా దృఢంగా నిర్ణయించుకున్నాం, ఎలాగైనా భక్తి చేయాల్సిందే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా. నిన్నటి శ్లోకంలో 26వ శ్లోకంలో చెప్పారు, అన్ని పరిస్థితుల యందు భగవంతుడు ఏమన్నాడు, సర్వకాల సర్వ అవస్థల యందు కూడా నా పట్ల పూర్ణమైన భక్తి చేయమన్నాడు. సో ఎప్పుడైతే ఇంత దృఢ సంకల్పంతో మనం అన్ని విధాలు అన్ని సమయాలు చేయలేమని మనకి తెలుసు, బట్ కానీ ఎప్పుడైతే సంకల్పం తీసుకున్నాం మన గురువు యొక్క కృపని ప్రతిరోజు అడగాలి, బెగ్ చేయాలి గురువు దగ్గరికి వెళ్ళి, నాకు మీ కరుణ కావాల్సిందేనండి. అందుకనే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు ఏమంటారు, త్రిసంధ్యల్లో గురువుని ప్రార్థించాలి. సో గురు మహారాజ్ మీ కరుణ వల్ల అసలు నేను వెరీ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్, ఎన్ని అనర్థాలు ఉన్నాయి నాలో, రోజుకు రోజుకి ఎన్నెన్ని తెలుస్తున్నాయి, బట్ మీ కరుణ ద్వారా ఎంతో కొంత భక్తి చేస్తున్నాయి ఈ రోజున. సో దయచేసి ఇదే కరుణ కంటిన్యూ చేయండి. సో నన్ను భక్తిలో బతికి ఉండేలా చేయండి. అలాగే మీ చరణ పద్మాలు ఎప్పుడు విడిచిపెట్టకుండా చూడండి, గుణాతీతమైన భక్తి చేయగలిగేలాగా చూడండి. గురువుని ప్రార్థించాలి, గౌరంగ మహాప్రభుని, నిత్యానంద మహాప్రభు, కృష్ణ భగవాన్ని, శ్రీమతి రాధారాణి ప్రార్థిస్తూ ఉండాలి. నిరంతరం త్రిసంధ్యల్లో బెగ్ చేయాలి, వాళ్ళని అడగాలి, ప్రార్థిస్తూ ఉండాలి. సో అప్పుడు మన సంకల్పం గట్టిగా ఉండి అదే విధంగా మన కర్మలు కూడా అదే డైరెక్షన్ లో వెళ్తూ ఉన్నప్పుడు, గురువుని కృష్ణుని సంతృప్తి పరిచే విధంగానే మనం జీవిస్తున్నప్పుడు, గురువు యొక్క ఆజ్ఞే మన జీవిత చరమ లక్ష్యం కింద, మన లైఫ్ అండ్ సోల్ కింద మనం బతుకుతున్నప్పుడు
అప్పుడు గురువు యొక్క అపారమైన కరుణ మన జీవితంలోకి వస్తుంది. అప్పుడు మన గుణాలు దాటగలం, శ్రీకృష్ణ భగవాన్ కరుణని పొందగలం. మళ్ళీ ఎక్కడికైతే వెళ్తామో తిరిగి రాని ప్రదేశం ఆ గోలోక బృందావనం వైకుంఠ ధామానికి మనం వెళ్ళగలం. సో ఇంతటితో మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. సో దయచేసి మనం చేయకూడదు ఏంటి, వైష్ణవ అపరాధం ఒకటి చేయకూడదు. ఇవన్నీ మంచి లక్షణాలతో పాటు ఇంకొకటి ఇవన్నీ చేయాలి, చేయకూడదు ఏంటి అంటే వైష్ణవ అపరాధం చేయకూడదు. సో స్టార్టింగ్ లో చాలా బాగుంటుంది, భక్తులందరితో కూడా చక్కగా వ్యవహరిస్తాం, ఎందుకంటే మనం అప్పుడే నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే కొంచెం తెలిసినప్పుడు ఏమైపోతుంది, ఓ ఈవిడికంటే నాకే చాలా బాగా తెలుసు, ఏంటి ఇలా చెప్పింది ఈవిడి, నేనైతే ఇంకోలా చెప్పేదాన్ని, ఎంత అద్భుతంగా చెప్తాను తెలుసా, నా గనికి సేవిస్తే ఎంత అద్భుతంగా స్వామిని అలంకరించేదాన్నో తెలుసా, నా గనుక సేవిస్తే ఎంత అద్భుతంగా మాలలు కట్టేదాన్నో అని ఏం చేస్తాము, మనం లోపాలు ఫైండ్ అవుట్ చేసి వేరే 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 భక్తులకు అపరాధాలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ విధంగా అపరాధం చేస్తాం, అవతల డివోటీ స్పాంటేనియస్ గా తప్పు చేశాడో, కావాలనుకుని తప్పు చేస్తున్నాడో తెలియకపోయినా ఆ విధంగా మనం ఏం చేస్తాం, అపరాధం చేయటం కారణంగా ఏమవుతుంది, వైష్ణవులకు అపరాధం చేయడం ఏమవుతుంది, మ్యాడ్ ఎలిఫెంట్ లెక్క కదండి. మత్త గజం ఏం చేస్తుంది, బాగా పండి ఉన్న అరటి తోటని నిమిషంలో ధ్వంసం చేసేస్తుంది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితం ఎంతో అద్భుతంగా సాగుతున్న ఆధ్యాత్మిక జీవితం వైష్ణవ అపరాధంతో సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనకి తెలియకుండా ఏదైనా అపరాధం చేసేసాం అనుకోండి, తెలిసింది అనుకోండి, వాళ్ళ క్షమాపణ అడగటంలో ఎటువంటి తప్పు లేదు. సో వాళ్ళు బెగ్ చేయాలి, క్షమించమని అడగాలి. క్షమించటం క్షమించకపోవటం అది వాళ్ళ విషయం, బట్ మన వరకు మనం క్షమించమని అడిగి అలాగే గురువుల్ని కృష్ణ భగవాన్ని ప్రార్థించుకోగలిగితే కదండి మన యొక్క సిన్సియర్ క్షమాపణతో భగవంతుడు కూడా కరుణించి మళ్ళీ ఎటువంటి అపరాధాలు చేయకుండా మనం కృష్ణ భక్తుల ముందుకు వెళ్ళేలాగా మనం ఉండగలిగితే జీవితం సక్సెస్ అవుతుంది కదండి. సో ఈ విధంగా మనం ఇంతటితో కంప్లీట్ చేద్దాం. సో మీ అందరూ చాలా అద్భుతంగా సాధన అయితే చేస్తున్నారు, చక్కగా మంగళహారతి అటెండ్ అవుతున్నారు, భగవద్గీత వింటున్నారు, శ్రవణం చేస్తున్నారు, అంతే అద్భుతంగా మీ సాధన అంతా కూడా చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. రేపటి నుంచి 15వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. చాలా అద్భుతమైన అధ్యాయం, పురుషోత్తమ యోగం. ఎలాగైతే 12వ అధ్యాయం వెరీ పవర్ఫుల్, చిన్న అధ్యాయం, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందులో స్వామి ఇస్తాడు. 12, 15 ఈ రెండు కూడా చిన్న చిన్న అధ్యాయాలే. మొత్తం భగవద్గీతలో 8, 12, 15 వెరీ పవర్ఫుల్ చాప్టర్స్ కదండి. ఆల్రెడీ మన 8, 12 అయిపోయింది, 15వ అధ్యాయంలోకి వస్తున్నాం. శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా పూర్ణ పురుషోత్తముడు అన్న విషయాన్ని ఆయన మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్? హరే కృష్ణ మాతాజీ, మీకు సుఖదేవోత్సవానికి 2 శ్లోకాలు చెప్పారు కదా వాళ్ళు శిష్యులు. ఒకటేమో 10వ స్కందం 21వ అధ్యాయం 5వ శ్లోకం మాతాజీ, ఇంకోటి 3వ స్కందం 26వ అధ్యాయం ఎన్నో శ్లోకం? 3వ స్కందం 2వ అధ్యాయం 23వ శ్లోకం. 3వ స్కందం 2వ అధ్యాయం 23వ శ్లోకం. థ్యాంక్ యూ మాతాజీ. ఉద్ధవుడు మైత్రేయునికి చెప్తాడు. ఉద్ధవుడు విదురుడికి చెప్తాడు. ఉద్ధవుడు విదురుడికి చెప్పి మళ్ళీ విదురుడిని మైత్రేయుని పంపిస్తారు కదా. సో అప్పుడు ఉద్ధవుడికి విదురుడికి జరిగిన డిస్కషన్ లో ఉద్ధవుడు కృష్ణలీలని గ్లోరిఫై చేసినప్పుడు ఈ శ్లోకం విదురుడికి చెప్తారు. మాతాజీ, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి దృఢ సంకల్పం ఉండాలి, అంతే కదండి? ఏంటండి? ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ దృఢ సంకల్పం ఉండాలి. చెప్పిన ఆన్సర్స్ అన్ని కరెక్టే, దృఢ సంకల్పం కూడా కరెక్టే. మీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు, తప్పేం. మాతాజీ, ఇప్పుడు సుఖదేవోత్సవం కోసం వెతికేటప్పుడు వాళ్ళ శిష్యులు చెప్పిన శ్లోకాలు కూడా ఇయ్యనా మాతాజీ? అవే కదా పిలుస్తూ శ్లోకాలు చదవండి మాతాజీ. అర్థం కాలేదు, ఏమన్నారు? అది సుఖదేవోత్సవం వెళ్ళిపోతారు కదా సుఖ, అదే కదా మీకు చెప్పాను, ఆయనకి ఈ 2 శ్లోకాలు వినిపించారనే కదా చెప్పాను. అదే మాతాజీ, ఇవే కదా. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ అన్ని ఆన్సర్స్ చెప్పించారు మాతాజీ, నిజంగా అన్ని చెప్పారు. ఏంటండి? 10వ స్కందం 21వ అధ్యాయం 5వ శ్లోకం మాతాజీ. ఎస్ మాతాజీ, రాసుకున్నాను. వేరే ఎవరు అడిగారు? ఓకే. హరే కృష్ణ మాతాజీ, హరే ఈ రోజు మా ప్రభు బర్త్డే మాతాజీ. ఓకే, ఎవరిదండి? మా ప్రభు, మా హస్బెండ్ ది. ఉన్నారా? ప్రభు ఉన్నారా? ఉన్నారు మాతాజీ. ఓకే, అయితే ఒకసారి వీడియో ఆన్ చేసి